అనంతపురం అర్బన్ విబి విరాజ్ బిల్డర్స్ నుంచి నాకు ప్రాణహాని ఉందంటూ మీడియాకు తెలియజేశారు దాదాఫీర్. సైట్లోకి వచ్చి ఫ్లాట్లు అమ్ముతుంటే ఓనర్తో మాట్లాడుకోమని చెప్పినందుకు చంపేందుకు ప్రయత్నించారని అన్నారు. ఈ వ్యవహారంపై సోమవారం స్పందన కార్యక్రమంలో ఆర్జీ ఇచ్చానని దాదాఫీర్ తెలిపారు. డీఎస్పీ ఆఫీస్ నుండి పిలుపు వచ్చిందని తెలియజేశారు. డీఎస్పీ ఆఫీస్ నుంచి రూరల్ పోలీస్ స్టేషన్కి ఆర్జీ పంపించారని చెప్పారు. కానీ కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉందంటూ తనకేం జరిగినా విబి విరాజ్ బిల్డర్స్ భానుమూర్తి, సోమశేఖర్, సునీత బాధ్యులని మీడియా ముఖంగా తెలియజేశారు. నా పేరు దాదాఫీర్ అండి. రాంగేర్ దగ్గర పోలీస్ ఇక్కడ ప్రెసెంట్ భాగ్యనగర్ కళ్యాణంలో వ్యాపారం వచ్చేసి రిలీజ్ ఎస్టేట్ చేయడం అంటే కమిషన్ ఫ్లాట్లమ్మని కమిషన్ తీసుకుంటా ఉంటాను. ఇది ఇలా జరుగుతుందంటే గత 3-4 నెలల కిందట మాకు శ్రీకాంత్ బాబు గారు అని చెప్పేసి థైలాండ్ హోమ్స్ వాళ్ళు పరిచయం ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన శ్రీకాంత్ బాబు గారికి సంబంధించిన ఓన్ ల్యాండ్ 206 సర్వే నెంబర్ ఇంటర్ కాలేజ్ దగ్గర ఆ ల్యాండ్లో వెంచర్ వేశారు. ఆ ఫ్లాట్లు అమ్ముకొని ఏదో వ్యాపారం చేసుకున్న ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళాను. ఆ ఫ్లాట్ వ్యాపారం లాస్ట్ టైం ఈ ఆదివారం ముందు ఆదివారం అంటే 21వ తారీఖు ఇట్లే వ్యాపారం కోసం అక్కడికి వెళ్ళాను. ఆ సమయంలో విరాజులకు సంబంధించిన భానుమూర్తి వాళ్ళ భార్య ప్లస్ వాళ్ళ మామూలు సోమశేఖర్ వాళ్ళకి సంబంధించిన బంధువర్గం అక్కడికి వచ్చారు. అంతకుముందు కొంచెం ముందు ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్లు వచ్చినప్పుడు చిన్న డిస్కషన్ అయింది. ఎవరు మీరు అన్నట్టు డిస్కషన్ జరిగింది. దాని తర్వాత భానుప్రకాష్ వాళ్ళు వచ్చేసి మీకు సంబంధం లేదు, మీ ఓనర్ కానీ మీకు కానీ ఎటువంటి సంబంధం లేదు ల్యాండ్ ఫస్ట్ బయటకు దాటం అన్నట్టు నన్ను కొంచెం వేరే లాంగ్వేజ్ యూజ్ చేసేసి తిట్టేశారు. అయినా బాధపడకుండా ఓనర్తో మాట్లాడుకోండి అని చెప్పేసి ఎంత వారించినా కూడా వాళ్ళు వినలేదు. కొట్టడానికి వచ్చేసారు. అప్పటికీ వారించాను నేను, వద్దు నన్ను కొడుతూ నీకేం రాదని చెప్పేసి చెప్తూనే ఉన్నాను. చెప్పినా కూడా వాళ్ళు వినుకోకుండా నాకు ఇక తల మీద రాయితో కొట్టారు. ఇప్పుడు నేను నేను దూరంగా పారిపోతున్నా కూడా వదలలేదు, అట్లే కొట్టారు. మళ్ళీ రక్తం కారుతున్నట్టు కొట్టేశారు. కొట్టినప్పుడు నేను అట్లే ముందుకు వచ్చేసి పడిపోతుంటే నా ఫ్రెండ్ అబ్బాయి వచ్చేసి డాక్టర్ తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అక్కడికి ఎమ్మెల్సీ కింద అప్పటికే కానిస్టేబుల్ వచ్చేసి కేసు బుక్ చేసుకున్నారు. నేను చెప్పింది నోట్ చేసుకున్నారు కూడా.